వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం కలకలం. మూసీ సుందరికడపై అధికారులను నిలదీసిన బాధితులు. కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించకపోతే మెరుపు సమ్మె. గాయపడ్డ పోలీసులకు హోంమంత్రి అనిత పరామర్శ. మా గ్యాస్ డెలివరీ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి. ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలి. వారికి ఐడి కార్డ్స్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. మరియు వారికి ఏదైతే వచ్చే శాలరీస్ ఉన్నదో కనీస వేతనాల చట్ట ప్రకారం ఎంత రావాలో అంత ఇవ్వాలి. ఆటోలు మెయింటెనెన్స్ కూడా యాజమాన్యాలే చేయాలి. డెలివరీ బాయ్స్ ఏదైతే ప్రతి ఆదివారం సెలవు కావాలని కోరుకుంటారో ఆ సెలవును కూడా యాజమాన్యాలు చేయాలి. ఉద్యోగ తొలగింపులు మానుకోవాలి. 8 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేపిస్తూ వారి యొక్క శారీరక శ్రమని వారిని మానసిక వేదన గురి చేస్తున్నారో ఇది బంద్ చేయాలి. ఎవరైతే గోడౌన్లలో కనీస మౌలిక వసతులు టాయిలెట్ యూరినల్ సౌకర్యాలు రెస్ట్ రూమ్స్ కూడా లేకుండా వాళ్ళని రోడ్డు మీద ఒక బికారిగాల లెక్క కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తాం, మీ ఇష్టం ఉన్న పని చేసుకోపని అంటారు. ఈ విషయాల గురించి మేము ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మా కార్మికుల యొక్క ఆశయాలు కరోనా టైంలో కూడా 2019-20 మధ్యలో కరోనా టైంలో కూడా మా ప్రాణం పోతుందన్నా కూడా కస్టమర్లకు సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా డెలివరీ కార్మికులు కరోనా ఉన్న ఇంట్లో కూడా అడుగుపెట్టి వాళ్ళు కరోనాతో పోరాడి ఎందరో మంది డెలివరీ బాయ్లు చనిపోయారు. ఆ టైంలో ఆయిల్ కంపెనీలు ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వకుండా దోసుక తిన్న యాజమాన్యాలు ఉన్నాయి. వీటి మీద చర్య తీసుకోవాలని లేబర్ అధికారులు, లేబర్ కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఇచ్చి ప్రతి ఒక్క గ్యాస్ కంపెనీ మీద ఇన్స్ట్రక్షన్ ఆర్డర్స్తో ఎంక్వైరీ చేయాలని చెప్పి కార్మికులకు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కార్మికులకు 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక కంపెనీ జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి కంపెనీల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సమయంగా డిమాండ్ చేస్తున్నాం. అంత తెలుగు రాదు అంటే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ వచ్చి మాకు ఏం చెప్పలేదు. ఆ పేపర్ నోటిఫికేషన్కి మేము ఆర్డీఓకి గ్రామ పంచాయతీకి 8 days వెయిట్ చేసాం. యూజువల్లీ గ్రామ పంచాయత్ హ్యాస్ టు బి కండక్టెడ్ 15 days బిఫోర్, 60 days కంప్లీట్ చేసి 15 days బిఫోర్. దానికి కూడా నోటిఫికేషన్ ఏం చేశారంటే హాలిడేస్ ఇప్పుడు ఇచ్చారు. అండ్ 2 days బిఫోరే మాకు తెలిసింది గ్రామ పంచాయత్. 2 days బిఫోర్ ఎలా హౌ వీ విల్ గో హెడ్ అండ్ అప్డేట్ అవర్ సెల్ఫ్ అండ్ కమ్ టు ద గ్రామ పంచాయత్. అదొకటి. ఇంకా నోటీసెస్ కూడా ప్రాపర్గా పంపించలేదు గ్రామ పంచాయత్ వాళ్ళు. ప్లస్ లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ దిస్ ఏపీ గవర్నమెంట్ 2008లో గాంధీ సరోవర్, గాంధీ మెమోరియల్ బాపు ఘాట్ పైన గాంధీ మెమోరియల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి అడిగింది. కానీ మళ్ళీ ఏం చేసింది, ఓకే యాజ్ ఇట్స్ ఏ షెడ్యూల్ ప్రాపర్టీ బికాస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ సేయింగ్, సో ఇది ఎగ్జామ్ చేస్తున్నామని ఆల్రెడీ చెప్పింది. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఎల్ఏ ఇండస్ట్రీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఇంకా ఎంఆర్ఓ రాజేందర్ మండల్ ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని ఎగ్జామ్ చేశారు. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ లేదు. అది ఎప్పుడు అంటే 31 1995లోనే చెప్పేశారు. మాకు డాక్యుమెంట్ నెంబర్ కూడా ఉంది. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది, అవకొస్తేనే అప్పుడు ఎగ్జామ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటారని చెప్తున్నారు. బఫర్ జోన్లో అసలు లేదు. అప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు మాకు 9 meters అన్నారు. 9 meters వదిలిపెట్టి ఇప్పుడు చేస్తుంటే ఇప్పుడు వచ్చి 950 meters. అలా ఎలా అండి? February 8కి రిజిస్ట్రేషన్ చేశారు, February 9కి పబ్లికేషన్. దిస్ నో ప్రాపర్టీ అండ్ టీడీఆర్ రిలీజ్ చేశారు. దాంట్లో మా అపార్ట్మెంట్ ప్లేస్లోనే మళ్ళీ ఇంకా యూజ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అది బఫర్ జోన్లో రాదా? సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇల్లీగల్లీ. The government is illegally claiming our properties, which we are not ready to do. Thank you. अच्छा भाई मैं बुलवाता हूँ, मैं बोलता हूँ। ठीक है।
ये नहीं ఆ దురదృష్టకర సంఘటన మొన్న చెల్లపల్లి కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రాకర్స్కి సంబంధించి ఒక బ్లాస్ట్ జరగడం, ఆ రోజు ఆ డ్యూటీలో ఎస్ఐ గారు, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్, అదేవిధంగా డ్రైవరు, అదేవిధంగా కొంతమంది అక్కడ మనకి ఈ కోర్టుకి సబ్మిట్ చేసే వ్యవహారంలో, అంటే అది క్లియరెన్స్ విషయంలో కోర్టుకి చూపించాల్సిన విషయంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా అబ్బాయి, అదేవిధంగా అబ్దుల్లా, అదేవిధంగా నాగరాజు, వీళ్ళు ముగ్గురు కూడా గాయపడడం. ఇమీడియట్గా అక్కడికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అదంతా పరిశీలించి ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా అంబులెన్స్లోని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం గురించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఒక పక్క నుంచి ఎస్పీ గారు, ఒక పక్క నుంచి మేము, ఒక పక్క నుంచి సీఎంఓ, అదేవిధంగా మన డాక్టర్స్ అందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం ఈరోజు. అదేవిధంగా అబ్దుల్లాని అందరినీ కూడా చూసుకున్నాం. అబ్దుల్లాకి ఒకటికి ఒక 50 to 60% బర్న్స్ ఉన్నాయని ఇప్పుడు ప్రస్తుతానికి వైద్యానికి సహకరిస్తున్నాడు అబ్బాయి. అదేవిధంగా నాగరాజు అవుట్ ఆఫ్ డేంజర్, అదేవిధంగా మనకి ఎస్ఐ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్స్ కూడా చాలా పర్టికులర్గా వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెగ్యులర్గా చూసుకుంటున్న పేషెంట్స్ ఎలాగో చూసుకుంటారో అలాగే వీళ్ళని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సరైన మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు చూడటం వలన లిటరలీ చెప్పాలంటే ఈరోజు మన ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. దానికి పర్టికులర్గా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందాన్ని అందరికీ కూడా నా తరపున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.